నమస్కారం అండి. జరాసంధుడు అసలు ఎవరి జరాసంధుడు? ఇతనికి కృష్ణ పరమాత్మకు మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటి? ఇతనికి కంసునికి మధ్య ఉన్న బంధుత్వం ఏమిటి? జరాసంధుణ్ణి ఎందుకు కృష్ణుడు మహాభారత యుద్ధంలో పాల్గొననివ్వకుండా యుద్ధం కంటే ముందే భీముడి చేత చంపించాడు? జరాసంధుడు రెండు సగభాగాలుగా శరీరం పుట్టిన రాజకుమారుడు ఈ జరాసంధుడు. రెండు సగభాగాలను కలిపి జర అనే రాక్షసి కలిపింది కాబట్టి ఇతనికి జరాసంధుడు అని పేరు వచ్చింది. పూర్వం మగధను బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు కాశీరాజుకు చెందిన ఇద్దరు కవల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళిద్దరికీ ఈ విధంగా మాటిస్తాడు: నేను నా ప్రేమను మీ ఇద్దరికి సమానంగా పంచిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పంచివ్వను. ఇద్దరిని సమానంగా చూసుకుంటాను అని మాట ఇస్తాడు. అయితే ఈ బృహద్రథుడు అనే రాజు ఎన్ని మంగళకార్యాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ అతనికి సంతానం కలగదు. ఒకసారి చండకౌశికుడు అనే ముని రాజ్యంలోకి వస్తాడు. ఆ విషయం తెలుసుకున్న బృహద్రథుడు అతనికి పలు పలు విధాలుగా సపర్యలు చేస్తాడు. దానికి సంతోషించిన చండకౌశికుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి బృహద్రథుడు, నాకు ఎన్నో యజ్ఞయాగాలు చేసినా, ఎన్నో దాన ధర్మాలు చేసినా చాలా కాలంగా పిల్లలు కలగడం లేదు. ఓ మునోత్తమ, నాకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని చండకౌశికుడిని అడుగుతాడు బృహద్రథుడు. దానికి చండకౌశికుడు ఒక మామిడి పండునిచ్చి దీనిని తీసుకొని పోయి నీ పట్టపురానికి ఇవ్వు. దీని ద్వారా నీ పట్టపురానికి 12 పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తాడు చండకౌశికుడు. అయితే చండకౌశికుడికి తెలియదు బృహద్రథుడికి 2 భార్యలు ఉన్నారన్న విషయం. బృహద్రథుడు ఆ మామిడి పండును తీసుకొని పోయి దాన్ని సగానికి నరికి తన 2 భార్యలకు సమానంగా ఇస్తాడు. ఆ మామిడి పండు తిన్న తర్వాత తన 2 భార్యలు గర్భవతులు అవుతారు. అయితే ఆ గర్భం నుంచి సగసగ భాగంగా సమానమైన సగసగ భాగాలు పుడతాయి. ఆ సగభాగాలకి ప్రాణం ఉంటుంది, కానీ పూర్తి మానవ శరీరం కాదు, సగం సగం భాగాలు మాత్రమే. అయితే ఆ సగం సగం భాగాలను చూసిన ఆ రాణులిద్దరూ ఎంతో ఏడుస్తారు, ఎంతో బాధపడతారు, కానీ ఏం చేయలేరు. పరిచారికలకు చెప్పి ఆ 2 సగభాగాలను రాజ్యం అవతల విసిరివేయమని చెప్తారు. పరిచారికలు ఆ విధంగానే ఆ 2 సగం శరీర భాగాలను తీసుకొని పోయి రాజ్యం అవతల విసిరివేస్తారు. అయితే ఆకలితో ఉన్న జర అనే ఒక రాక్షసి ఆ 2 సగం శరీర భాగాల్ని పట్టుకొని దగ్గరికి తీస్తుంది. వెంటనే ఆ 2 సగం శరీర భాగాలు అతుకుతాయి. ఆ జర అనే రాక్షసి క్రూరమైంది కాదు. ఆమెని ఊళ్ళో వాళ్ళందరూ గృహేశ్వరిగా చెప్పుకుంటూ ఉంటారు. ఆమె ఏదైనా ముట్టుకుంటే చాలు అది వెంటనే మంగళప్రదం అయిపోతుంది. ఆ విధంగానే ఈ 2 శరీర భాగాలు కూడా కలిసిపోయి ఒక శరీరంగా, ఒక మానవ శరీరంగా ఏర్పడుతుంది. ఆ వెంటనే ఏర్పడిన ఆ మానవ శరీర భాగాన్ని తీసుకొని బృహద్రథుని దగ్గరకు వస్తుంది ఆ జర అనే రాక్షసి. అయితే జర అనే రాక్షసి 2 శరీర భాగాల్ని సంధి చేసి ఒక చిన్న బాలుడిగా ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరు మీదగానే ఆమెకి కృతజ్ఞతగా జరాసంధుడు అనే పేరు పెడతాడు బృహద్రథుడు ఆ బాలుడికి. అయితే జరాసంధుడికి యుక్త వయసు వస్తుంది. తర్వాత అతనికి వివాహం జరుగుతుంది. జరాసంధుడికి వివాహం అయిన తర్వాత అస్థి, ప్రాప్తి అనే 2 కుమార్తెలు ఉంటారు. వారిని కంసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు జరాసంధుడు. కృష్ణుడి చేతిలో యుద్ధంలో కంసుడు ఓడిపోయి అతని 2 కుమార్తెలు అంటే జరాసంధుని 2 కుమార్తెలు విధవలు అవుతారు. తన అల్లుల్ని చంపాడు అని చెప్పి కృష్ణుడి పైన కోపం పెంచుకుంటాడు జరాసంధుడు. కృష్ణుడి పైన కోపం పెంచుకొని అతన్ని చంపడం కోసం ఎప్పుడు మధుర పైన యుద్ధం చేస్తూనే ఉంటాడు జరాసంధుడు. ఎన్నిసార్లు యుద్ధం చేసినా సరే జరాసంధుడు కృష్ణుడిని చంపలేకపోతాడు. అదే సమయంలో కృష్ణుడు కూడా జరాసంధుడిని చంపలేకపోతారు. వీళ్ళిద్దరి మధ్యలో మధురలోని జనాలు మాత్రం చనిపోతూ ఉంటారు. అది గ్రహించిన కృష్ణుడు తన రాజధానిని మధుర నుంచి సముద్రం మధ్యలో ఉన్న ద్వారకాకి మార్చుతాడు. అక్కడైతే జరాసంధుడు వచ్చి యుద్ధం చేయలేడని
ద్వారకలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉంటారని తలచి మధుర నుంచి రాజధానిని ద్వారకకి మారుస్తాడు. కృష్ణుడు అనుకున్నట్లుగానే జరాసంధుడు ద్వారకకి రాలేకపోతాడు. యుద్ధాలు ఆగిపోతాయి. ఇదిలా ఉంటే మహాభారత యుద్ధం కంటే ముందు ధర్మరాజు రాజసూయ యాగం చేయదలుస్తాడు. ఆ విషయాన్ని వెళ్ళి ధర్మరాజు కృష్ణుడికి చెప్తాడు. బావా, నేను రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను. యాగం ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అని కృష్ణుడిని అడుగుతాడు. దానికి కృష్ణుడు, రాజసూయ యాగానికి మొదలు అసలు ప్రధానమైన అడ్డంకి జరాసంధుడు. జరాసంధుడు ఏ రాజు దగ్గర సామంతరాజుగా ఉండడానికి అంగీకరించడు. ఇంకా ఈ భూమండలంలో ఉన్న రాజులందరూ జరాసంధుడి దగ్గర బందీ అయి ఉన్నారు. జరాసంధుడు వాళ్ళందరినీ దేవీ దేవతలకు బలిచ్చి ప్రపంచంలో తానే గొప్పవాడవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ముందు జరాసంధుడిని మనం సంహరిస్తే పూర్తి రాజసూయ యాగం ఫలించినట్లే అని చెప్తాడు. దానికి ధర్మరాజు అంగీకరించాడు. ఎందుకంటే జరాసంధుడికి చాలా పరాక్రమవంతుడు. అతని ముందు ఎవరున్నా సరే వాళ్ళ శక్తిని మొత్తాన్ని తనలో కలుపుకొని తాను ఇంకా అమితమైన శక్తి గలవాడిగా అవుతాడు. అందుకని ధర్మరాజు అంగీకరించాడు. కానీ దానికి కృష్ణుడు, బావా ఏం కాదు, నేనున్నాను. భీముణ్ణి అర్జునుణ్ణి నాతో పంపు. జరాసంధుణ్ణి చంపి నీ ఇద్దరి తమ్ముళ్ళని నీ చేతిలో మళ్ళీ తిరిగి ఎలా ఇచ్చావో నువ్వు నాకు అలానే ఇస్తానని చెప్పి మాటిచ్చి భీముణ్ణి అర్జునుణ్ణి తీసుకొని జరాసంధుడి దగ్గరికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అయితే జరాసంధుడి దగ్గరికి వెళ్ళే సమయంలో అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులలాగా వేషం మార్చుకొని వెళ్తారు. ముందుగా కృష్ణుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళి, రాజోత్తమ, నేను ఒక బ్రాహ్మణుడిని. నాతో పాటు నాకు 2 మిత్రులు కూడా వచ్చారు. అయితే వాళ్ళు మిమ్మల్ని ఈరోజు రాత్రి 12 అర్ధరాత్రి సమయంలో కలవాలి అని అనుకుంటున్నారు. ఈ సమయంలో వాళ్ళు మీతో మాట్లాడరంట. మీరు దయ ఉంచి మాతోటి ఆ సమయంలో మాట్లాడగలరా అని అడుగుతాడు. అయితే బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవంతో దానికి జరాసంధుడు అంగీకరిస్తాడు అర్ధరాత్రి వాళ్ళతో కలిసి మాట్లాడడానికి. అర్ధరాత్రి సమయం వరకు, ఎందుకంటే జరాసంధుడు పగలు అతనికి ఎదురుగా ఎవరు ఉన్నా సరే వాళ్ళ శక్తిని హరించి వేస్తాడు కాబట్టి, రాత్రి సమయంలో హరించే శక్తి ఉండదు కాబట్టి. అయితే అర్ధరాత్రి సమయంలో జరాసంధుడు బ్రాహ్మణులు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ తేజస్సును చూసి వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు క్షత్రియులు అని గుర్తించి వాళ్ళనే అడుగుతాడు జరాసంధుడు. దానికి భీముడు, అవును, మేము బ్రాహ్మణులం కాము, మేము క్షత్రియులం. నీతో మల్ల యుద్ధానికి వచ్చాం. మల్ల యుద్ధంలో మమ్మల్ని గెలిచి ఆ రాజుల్ని దేవతలకి బలిచ్చుకో. ఒకవేళ ఓడిపోయావంటే ఆ రాజుల్ని మాకు వదిలే అని చెప్తాడు. నేను ఇన్ని రోజులుగా బంధించి దేవతల కోసం బలి ఇవ్వడానికి ఉంచిన రాజులని మీకు ఇవ్వను, మీతో నేను యుద్ధానికి దిగి చనిపోతా అని చెప్పి జరాసంధుడు భీముడితో యుద్ధానికి దిగుతాడు. ఎన్నిసార్లు భీముడు జరాసంధుడిని చంపినా సరే మళ్ళీ అతుకొని మళ్ళీ జీవితుడైతాడు. అయితే ఇదంతా చూస్తున్న కృష్ణుడు భీముణ్ణి పిలిచి ఒక పుల్ల తీసుకొని దాన్ని 2 భాగాలుగా విడదీసి వ్యతిరేక దిశలో ఆ పుల్లని విసురుతాడు. అయితే అది చూసిన భీముడు జరాసంధుణ్ణి ఎలా చంపాలో అనే ఆలోచన వచ్చి జరాసంధుణ్ణి నిలువుగా 2 భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలో విసురుతాడు. ఆ విధంగా జరాసంధుడి సంహరణం అనేది జరుగుతుంది. జరాసంధుడిని శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం కంటే ముందు ఎందుకు చంపాలి అనుకుంటాడంటే, జరాసంధుడు తన ముందు ఉన్న ఎవ్వరి శక్తినైనా హరించగలడు. ఒకవేళ జరాసంధుడు మహాభారత యుద్ధంలో గనక పాల్గొంటే ఖచ్చితంగా కౌరవుల వైపే పాల్గొంటాడు. ఎందుకంటే పాండవుల వైపు శ్రీకృష్ణుడు పాల్గొంటాడు కాబట్టి. శ్రీకృష్ణుడు జరాసంధుడికి శత్రువు కాబట్టి కౌరవుల వైపే పాల్గొంటాడు జరాసంధుడు. పాండవుల వైపు ఎన్ని అక్షోహిల సైన్యం ఉన్నా సరే జరాసంధుడు వాళ్ళ బలాన్నంతా తనలోకి తీసుకొని తాను అమిత బలశాలి అయి పాండవులతో యుద్ధం చేస్తాడు. అందుకని పాండవులతో కౌరవులు యుద్ధం చేసే సమయంలో జరాసంధుడు కౌరవులకి సహాయంగా ఉంటే కౌరవుల బలం పెరుగుతుంది. పాండవులు యుద్ధంలో గెలిచే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మహాభారత యుద్ధం కంటే ముందే శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుణ్ణి చంపించి వేస్తాడు.